ఎన్నికల ప్రచారంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బుగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా శాసనసభ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అహంకారం కానీ, వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమాలు కానీ, కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రజలు తిరస్కరించారు. ఆ రిజల్ట్ ఒకసారి చూస్తే 104 ఎమ్మెల్యేల నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డారు. 39 నుంచి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సరే మరికొంతమంది కూడా చేరబోతున్నారని చెప్పి నాకున్న సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉండబోతుంది. మీరేమడిగారు ప్రజల్లో బేసికలీ వాట్ ఇస్ ద మూడ్ అని. సరే మాది డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు అయినాయి. ఈ 4 మంత్స్లో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం మరింత పెరిగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకటి, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే టోటలీ డిఫరెంట్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగిల్ మ్యాన్ షో, లేకపోతే అట్ ద మోస్ట్ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరికి వారే డైనమిక్గా, ఇండిపెండెంట్గా వాళ్ళ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడం, యాక్సెసిబుల్గా ఉండడం, 24 అవర్స్ ప్రజలకి యాక్సెసిబుల్గా ఉండడం, ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నదని చెప్పి